హలో, నేను డాక్టర్ సత్యప్రభ, గైనకాలజిస్ట్. ఈ రోజు మనం డెలివరీ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఏం చర్యలు తీసుకోవచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ప్రెగ్నెన్సీకి మధ్యలో 2 years గ్యాప్ ఉండాలి. అది నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ సెక్షన్ అయినా సరే. ఎందుకు అంటే ఈ 2 years లో మదర్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి, మదర్ లో ఉన్న ఐరన్, కాల్షియం స్టోర్స్ తిరిగి రిప్లెనిష్ అంటే మళ్ళీ నార్మల్ కి రావడానికి 2 years టైం తీసుకుంటుంది. ఒకవేళ 2 years లోపలనే ప్రెగ్నెన్సీ వస్తే, అంటే ఒక డెలివరీకి మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ 18 months కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది, నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా పుట్టడం, అంతేకాకుండా మదర్ కి కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. సో అందుకని మినిమం మనం 2 years గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇట్లా చూడడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే, అంటే మాయ ఉంటుంది కదా, బేబీ తర్వాత మాయ డెలివరీ అయిపోయినాక మనం వెంటనే కాపర్ టీ అని లూప్ అంటాం కదా, అది నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ సెక్షన్ అయినా సరే, అది గర్భసంచిలో పెట్టచ్చు. సో అప్పుడు పెడితే ఏంటంటే దాని మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది మనకి, మోటివేషన్ టు ద మదర్ అది ఈజీ అవుతుంది మనకి. సో ఇది ఒక మెథడ్. లేదు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు అనుకుంటే విత్ ఇన్ 48 hours లో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అంటే ట్యూబెక్టమీ కానీ వాసెక్టమీ కానీ చేపించవచ్చు. ఇది పర్మనెంట్ మెథడ్. అట్లా కాదు, ఒకటే బేబీ, ఫస్ట్ బేబీ కదా, నెక్స్ట్ బేబీకి మళ్ళీ గ్యాప్ రావాలంటే ఇంకా ఏం చేయొచ్చు. ఒకవేళ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది, బేబీకి ఫీడింగ్ ఇస్తుంది, తన పాలే పట్టిస్తుంది అనుకుందాం, అది ఒక మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. అంటే ఓన్లీ తల్లి పాలే బేబీకి ఇస్తుంది, బయట నుంచి ఏమి పెట్టట్లేదు అనుకుంటే ఫస్ట్ 6 months మదర్ కి ప్రెగ్నెన్సీ రాదు. ఇది న్యాచురల్ మెథడ్ అన్నమాట. సో మదరు ఎక్స్క్లూసివ్ గా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే ఫస్ట్ 6 months ఏం వేరే ప్రికాషన్స్ ఏమీ తీసుకొని అవసరం లేదు. కానీ 6 months కి మళ్ళీ వేరే మెథడ్ ఏదైనా వాడాల్సి ఉంటుంది. ఇది ఒకటి, ఇది న్యాచురల్ మెథడ్. తర్వాత ఇప్పుడు మదర్ కి పాలు రాలేదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు, మరి తినకి ఏం చేయొచ్చు అంటే 6 weeks 6 వారాల దగ్గర మదర్ కి లూప్ వేయొచ్చు, లేదా హార్మోనల్ టాబ్లెట్స్ గా ఇవ్వచ్చు, హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మదర్ 6 months ఫీడింగ్ ఇచ్చింది, బేబీకి ఫీడింగ్ ఇచ్చింది, నెక్స్ట్ ఎట్లా ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఆ మదర్ కి 6 నెలల దగ్గర లూప్ వేయచ్చు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, టాబ్లెట్స్ ఇవ్వచ్చు. అయితే లూప్ అనేసరికి జనాల్లో అందరికి చాలా రాంగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి. ఎట్లా అంటే లూప్ వేస్తే మదర్ హెల్త్ కి ప్రాబ్లం వస్తుందేమో, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందేమో, వాళ్ళకి ఇట్లా అయింది మాకు ఇట్లా అయింది అని అపోహలు ఉంటాయి. సో లూప్ అనేది సేఫ్, డెలివరీ తర్వాత 6 వారాలకి వేసుకోవచ్చు. అయితే లూప్ వేసుకునేప్పుడు మదర్ కి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు, పెల్విక్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నప్పుడు వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఈ లూప్ వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయా, ఇది చాలా మందికి ఉండే డౌట్. ఒకసారి లూప్ వాడడం వల్ల మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే అప్పుడు లూప్ తీపిచ్చేసుకోవచ్చు. దానివల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఆటంకం రాదు, ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అవుతారు లూప్ తీసేసినాక. మూడోది ఏంటంటే, అయ్యో లూప్ వేసుకుంటే చాలా మందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, హెవీ పెయిన్ వస్తుంది పీరియడ్స్ లో, మేము చాలా మంది దగ్గర చూసాము అని అనుకుంటారు. ఫస్ట్ 3 or 6 months లైట్ హెవీ బ్లీడింగ్, ఆల్టరేషన్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుంది, మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. దానికి డాక్టర్ గారు సజెస్ట్ చేసిన మెడికేషన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దానంతట అదే రెగ్యులర్ అయిపోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఇంకా చాలా మంది అనుకుంటారు లూప్ వేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి అని. లేదండి, మనం అసెప్టిక్ అంటే క్లీన్ సరౌండింగ్స్ లో క్లీన్ ప్రాక్టీసెస్ చేసుకుని మదర్ కి ఎటువంటి కింద పెల్విక్ ఇన్ఫెక్షన్ లేనప్పుడు ఓన్లీ ఈ లూప్ వల్ల ఇన్ఫెక్షన్ పెరగడం అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఉంటే మనం ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయొచ్చు. తర్వాత ఈ లూప్ వల్ల సెక్షువల్ యాక్టివిటీలో ఏమైనా పెయిన్ ఉంటుందా, సెక్షువల్ ప్లెజర్ తగ్గుతుందా, ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్. దాంతోని ఎటువంటి ఆటంకం ఉండదు. ఇది లూప్ గురించి. ఈ లూప్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉమెన్ కి ప్రీవియస్ గా హెవీ బ్లీడింగ్ ఉందనుకుందాం, ఈ లూప్ లో ఇంకో రకం కూడా ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్. అంటే ఇదే లూప్ లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది లూప్ పైన
కోటింగ్ లాగా. సో నార్మల్ లూప్ బదులు మనం ఈ మిరీనా అంటారు దీన్ని, ఈ ప్రొజెస్ట్రాన్ ఉన్న లూప్ ని పెట్టుకుంటే ఈ హెవీ బ్లీడింగ్ అనేది, ఉమెన్ కి హెవీ బ్లీడింగ్ అనేది ఉండదు. మనం 5 years దాకా ఈ మెరీనాని ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. దీంతో ఎటువంటి అబార్షన్స్ అవ్వడం అట్లా ఏమి ఉండదు. ఇవన్నీ అపోహలు. ఇప్పుడు లూప్ వద్దు అనుకుంటే మనకి ఆల్టర్నేటివ్ గా ఇంకేమైనా ఉన్నాయా? ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. వీటిని డిపో ఇంజెక్షన్స్ అంటారు. మనం 3 months కి ఒకసారి డిపో ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇది కూడా డెలివరీ అయిన 6 వారాల నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ 3 months కి ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇది మనం 2 years దాకా వాడచ్చు. దీంతో ఏమైనా హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే చాలా మినిమం ఉంటాయి. కొంచెం వెయిట్ గెయిన్ కానీ స్పాటింగ్ కానీ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా ఇట్ ఈస్ సేఫ్. దాన్ని మనం 2 years దాకా తీసుకోవచ్చు. లేదు మాకు ఇంజెక్షన్ కూడా వద్దు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టాబ్లెట్స్, హార్మోనల్ టాబ్లెట్స్. ఈ హార్మోనల్ టాబ్లెట్స్ లో 2 రకాలు ఉంటాయి. మినీ పిల్స్ అని అంటారు. మినీ పిల్స్ సేమ్ ఇంజెక్షన్ లాగానే సేఫ్ గా ఉంటుంది. తర్వాత ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు. ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళలో 6 months తర్వాత నుంచి ఇవ్వాలి. ఈ హార్మోనల్ పిల్స్ అనేవి మనం 2 years దాకా కూడా వాడచ్చు. పాతకాలంలో ఏమనేవాళ్ళు అంటే ఈ టాబ్లెట్స్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, బేబీ గ్రోత్ తగ్గిపోతుంది అని ఉండే. కానీ రీసెంట్ గైడ్ లైన్స్ లో ఏం చెప్తున్నారంటే ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ లో కూడా 6 months తర్వాత లో డోస్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఉంటాయి, అవి ఇవ్వచ్చు అని. ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేయట్లేదో వాళ్ళకి మనం యాజ్ ఎర్లీ యాజ్ 6 weeks నుంచి, అంటే 1.5 month డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వచ్చు. అవి కూడా వాళ్ళలో సేఫ్. సో ఇదంతా మనం ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అయింది, మదర్ అయిన ఒక 6 months కో 8 months కో ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు వాళ్ళు పరిగెడతారు, మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు, అబార్షన్ టాబ్లెట్స్ కావాలంటారు. ఎవరికి చెప్పకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటారు. తర్వాత హెవీ బ్లీడింగ్ అయితే ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు. ఒక్కొక్కసారి లైఫ్ మీద కూడా వస్తుంది. ఒక్కోసారి ఎవరికి తెలియకుండా అన్సేఫ్ అబార్షన్ చేపించుకుంటారు, ఏదో హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ లో ల్యాండ్ అవుతారు. సో ఇవన్నీ లైఫ్ మీదకి వచ్చేస్తాయి రిస్క్లన్నీ. సో మనం ఎట్లా అంటే డెలివరీ అప్పటికే మనం ఒక ఆలోచించుకొని ఉండాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇన్ని రోజులు గ్యాప్ ఉండాలి, ఏం మెథడ్స్ ఉంటాయి అని ముందే డాక్టర్ గారిని కనుక్కొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని కౌన్సిలింగ్ తీసుకొని ఉండాలి. సో ప్రతి హాస్పిటల్లోనూ ఎవ్రీ గైనకాలజిస్ట్ మీకు చెప్తారు ఏం మెథడ్స్ ఉన్నాయి, ఏది సేఫ్, మీకు ఏది బెటర్ ఉంటుంది అనేది కూడా డాక్టర్ గారితో డిస్కస్ చేసి ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ.